వెల్కమ్ టు కిచెన్ బైట్స్ విత్ ప్రశాంతి. ఈరోజు మనం చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండే అటుకులతో ఒక రెసిపీ చూపించబోతాను. అదేనండి పోహా నమ్కిన్ అటుకుల మిక్చర్. దీన్ని ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ నీట్గా ప్రాసెస్ అంతా చూపిస్తాను, చూసేసేయండి. ఇది 5 మినిట్స్లో రెడీ అవుతుంది. అలాగే ఇది టీ టైంకి బెస్ట్ స్నాక్గా ఉపయోగపడుతుంది. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే తొందరగా డైజెషన్ అవుతుంది. పల్లీలు జీడిపప్పు వల్ల మంచి ప్రోటీన్ వస్తుంది బాడీకి. బయట జంక్ ఫుడ్ కన్నా ఇది చాలా బెస్ట్ అని చెప్పగలను. అలాగే మనం ఎక్కడైనా ట్రావెలింగ్ చేయాలనుకున్నప్పుడు ఇవి స్నాక్గా మనము తీసుకెళ్ళచ్చు. లేదు అంటే ఇంట్లో చిన్నపిల్లలకి స్నాక్స్గా పెట్టచ్చు. ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు స్వీట్లోకి ఏమైనా హాట్ పెడతాం కదా, ఇది బెస్ట్ స్నాక్గా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు చూసేసేయండి. దీనికోసం దొడ్డు అటుకులు జల్లించుకొని పక్కకు పెట్టుకున్నాను. దాంట్లోకి ఏమేమి కావాలో ఇంగ్రీడియంట్స్ అన్నీ స్టెప్ బై స్టెప్ చూపిస్తాను, చూసేసేయండి నీట్గా. ఫస్ట్ స్టవ్ వెలిగించి మందపాటి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఇక్కడ డీప్ ఫ్రై చేస్తున్నాను. అలానే నూనెలో వేసి ఏం డీప్ ఫ్రై చేయట్లేదు, ఇట్లా చిల్లులు గారెలో వేసి డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయినాక ఫస్ట్ నేను జీడిపప్పులు వేసుకొని వేయించుకుంటున్నానండి. వేయించేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్ హీట్ అయి ఉంటుంది కాబట్టి తొందరగా మాడిపోతాయి. ఇలా ఒక్కొక్కటి ఇప్పుడైతే జీడిపప్పును మొత్తం బాగా రోస్ట్ చేసుకున్నాక ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసి ఒక బౌల్లోకి వేసుకోవాలి, వీడియోలో చూపిస్తున్నట్టు. తర్వాత పల్లీలు వేయించుకుంటున్నాను. ఈ పల్లీలు జీడిపప్పుల వల్ల మనకి మంచి ఎనర్జీ, ప్రోటీన్ అందుతుందండి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ యూజ్ అవుతుంది ఈ రెసిపీ. 5 నిమిషాల్లో అయిపోయే ఈ రెసిపీని మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. పల్లీలు కూడా వేయించేసుకున్నానండి. ఇప్పుడు పుట్నాల పప్పు వేయించుకుంటున్నాను. పుట్నాల పప్పు ఆల్రెడీ రోస్టెడ్ అయింటాయి కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదండి. ఒకసారి అలా వేసేసి తీసేసుకోవచ్చు, లేకపోతే మాడిపోతాయి అన్నమాట. ఇవి కూడా వేయించేసి గోళంలో వేసేసుకొని తర్వాత కిస్మిస్ అండి. కిస్మిస్ అనేది మీది ఆప్షన్ అండి, ఎందుకంటే స్వీట్గా ఉంటాయి కాబట్టి ఇష్టపడరు కొందరు. పిల్లలు కిస్మిస్ మ్యాక్సిమం తినరు కాబట్టి ఇలా వేసుకున్నారనుకోండి, దాంతోకి స్వీట్ హాట్ రెండు మిక్స్ అయినట్టు ఉంటుంది కాబట్టి తెలియకుండా తినేస్తారని వేసేసాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా బాగా వేయించుకోవాలండి. అప్పుడే మంచి కలరు, టేస్ట్ కూడా వస్తాయి. ఇలా వేయించుకొని దీన్ని కూడా వేసేసుకోవాలి. తర్వాత నేను కరివేపాకు ఎక్కువ యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే కరివేపాకుని మ్యాక్సిమం అందరూ తినేటప్పుడు తీసేసి పక్కకు పెట్టేస్తారు. దీంతో అయితే అలా చేయరనమాట, ఎందుకంటే క్రంచీగా ఉంటుంది. డీప్ ఫ్రై చేయడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. ఇలా డీప్ ఫ్రై చేసేసుకొని దాంట్లోకి వేసేసుకోవాలి. ఇవన్నీ వేయించుకున్న తర్వాత లాస్ట్లో నేను ఇక్కడ దొడ్డు అటుకులు తీసుకున్నానండి. పల్చటి అటుకులు దీనికి పనికిరావన్నమాట. ఇలా 1/2 kg తీసుకున్నాను నేను అటుకులు. ఇవి కూడా బాగా వేయించేసేసుకొని ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసుకొని నీట్గా ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇవి చల్లారేంత వరకు ఉండించుకోవద్దండి. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు. ఇవి ఎక్కువ వేసుకుంటే ఈ మిక్చర్కి మంచి టేస్ట్ ఉంటుంది. వెల్లుల్లి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు, కానీ ఇవి వేస్తేనే మంచి ఫ్లేవరు, టేస్ట్ వస్తుంది. ఇవి కూడా బాగా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత వేసేసుకొని కొంచెం వేడిగా ఉన్నప్పుడే దీంట్లోకి నేను ఏమేమి యాడ్ చేశానంటే 1 స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం తక్కువ తినేవాళ్ళు కొంచెం కారం తగ్గించుకోండి. మేము కొంచెం కారం ఎక్కువ తింటాము, అందుకని కొంచెం కారం ఎక్కువ వేసేసాను. 1.5 టేబుల్ స్పూన్ల సాల్ట్. ఇవన్నీ స్పూన్తో కలపండి. వేడిగా ఉంది కాబట్టి నేను స్పూన్తో కలుపుతున్నాను. కొంచెం చల్లారిన తర్వాత చేతితో మొత్తం అంతా కలిపేటట్టు కలుపుకొని అన్నీ పట్టుకునేటట్టు సర్వ్ చేసుకోవాలండి. ఇది స్నాక్స్గా బాగా బెస్ట్గా ఉపయోగపడుతుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళకు అందరికీ యూజ్ అయ్యే బెస్ట్ రెసిపీ, 5 మినిట్స్ రెసిపీ. నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.